అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ లేక పెళ్ళ ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చాలామంది సెకండ్ పార్ట్స్ స్టోరీస్లోవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. నేను ఒక పార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే నేను సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయకుండా ఉండను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అందుకే చెప్తాను. ఎందుకంటే నోటిఫికేషన్ స్టోరీ అప్లోడ్ చేయగానే మీ దాకా వస్తుంది అని. అప్లోడ్ చేసుకున్న స్టోరీసు మీ దాకా రావడం కోసం అది హెల్ప్ అవుతుంది. కానీ చాలామంది పాత స్టోరీస్లో సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఎక్కడున్నాయని అడుగుతున్నారు. ఆర్డర్లోనే ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఏ ఎపిసోడ్ అయితే కనుక మీరు స్టోరీ చూసారో దాని తర్వాత ఎపిసోడ్ ఆటోమేటిక్గా మీరు చూస్తూ వెళ్ళినా మీకు చాలా ఈజీగానే క్లిక్ బైట్గా దొరుకుతుంది. చూడండి ఒక్కసారి. మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. ఇలాంటి మంచి స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వేద రమ్మంది అనగానే దేవ్ వెనక ముందో ఆలోచించుకోకుండా బయలుదేరిపోవడానికి చాలా పెద్ద కారణం దేవ్ వేదని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం. అలా కారు ముందుకు వెళ్ళే కొద్దీ దేవ్ జ్ఞాపకాలు వెనక్కి వెళుతూ ఉన్నాయే. తను 5వ తరగతి చదువుకునే రోజుల్లో వేద కూడా అలా 5th క్లాసు ఇద్దరిది కంప్లీట్ అయ్యే 6thలో జాయిన్ అవటానికి దేవ్ హాస్టల్కి వచ్చాడు. దేవ్ హాస్టల్కి రాగానే వేద కూడా గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అయింది. ఫస్ట్ డే క్లాస్లో ఒక అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దేవ్కి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అతి బాధాకరమైనటువంటి గతం ఏదైనా ఉందంటే దేవ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్. దేవ్ అంటే పంచప్రాణాలు. ఎక్కడ ఇంకొకళ్ళ కంటే దేవ్కి ఏం తక్కువ అవుద్దోనని ఒకే కొడుకుని కన్నారు. ఆ దేవుడి పేరే ఉండాలని కొడుక్కి దేవ్ అని పేరు పెట్టుకున్నారు. పిల్లాడి కోసం వాళ్ళు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చామా, కాస్ట్లీ బట్టలు కొన్నామా, ఖరీదైనటువంటి ఆయాలను పెట్టామా, సూపర్వైజర్లను పెట్టామా, పిల్లాడి చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఎంత ఖరీదైనదిగా ఉంచుతున్నాము అనే దేవ్ వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడూ బిజీ. సరదాకి చాక్లెట్ అడిగితే అబ్రాడ్ నుంచి చాక్లెట్లు తెప్పించి ఇస్తారు వాళ్ళ అమ్మా నాన్న. దేవ్ పుట్టినరోజునే లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. దేవ్ సైకిల్ అడిగితే ఫారెన్ బ్రాండ్ది తెప్పించిస్తారు. ఇక అమ్మా నాన్నల ప్రేమ కోసం ముఖం వాచిపోయే అమ్మ దగ్గరికి తీసుకుంటుందని గోడుముద్దలు పెట్టుద్దని నీకోసం ఆ గిఫ్ట్లు తెచ్చాను నాన్న, ఈ గిఫ్టులు తెచ్చాను నాన్న అని అమ్మ చెప్తే ఈరోజు నాతో ఉండొచ్చుగా మమ్మీ అని అడిగితే ఆయమ్మ ఉంటుందిగా, బిజినెస్ మీటింగ్ ఉందమ్మా, మా తల్లివి కదూ అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోయేదే. నాన్నని ఎంతో ప్రేమగా ఒంట్లో బాలేదా నాన్న అని హడావిడి పడిపోతూ వచ్చి చాలా పెద్ద ఖరీదైనటువంటి డాక్టర్లను పిలిపించి చూపిస్తాడు వాళ్ళ నాన్న. నాతో ఉండవా డాడీ అంటే కేర్ టేకర్ ఉంది కదమ్మా, మా అమ్మవు కదూ, నేను ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి నాన్న, నీకోసమేగా మేమేం చేసినా అని వెళ్ళిపోయేవాళ్ళు. అలా బాల్యంలో డబ్బు 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 తప్ప ప్రేమలకి అభిమానాలకి నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా టైం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పరుగులు పెట్టే తల్లిదండ్రులు దేవ్ వాళ్ళ అమ్మ నాన్నలో. ప్రేమకు ముఖం వాచిపోయిన దేవ్ ఆయాల దగ్గర, సూపర్వైజర్ల దగ్గర, కేర్ టేకర్ల దగ్గర పెరిగి 10 ఏళ్ల పిల్లాడయ్యాడు. చాలా పెద్ద స్కూల్లో చదువుకున్నాడు. కానీ అక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరూ కరెక్ట్గా అనిపించకపోవటంతో ఇక అమ్మా నాన్నలతో నేను హాస్టల్కి వెళ్ళిపోతానంటే ఎందుకు నాన్న అన్న మీరెటూ ఉండరు, నాకు లోన్లీగా ఉంటుంది, ఇంట్లో ఉండను అని చెప్తే చాలా ఖరీదైనటువంటి స్కూల్లో హాస్టల్ కూడా ఉండే విధంగా చూసి ఏసీ రూములతో సహా ఉన్నాయా లేదా అని చెక్ చేసి దేవుని అందులో జాయిన్ చేశారు. వేదకి కూడా వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి
విద్యా సౌకర్యం 5వ తరగతి వరకే ఉండటం, రేపొద్దున ఇన్ ఫ్యూచర్లో విశ్వ పెద్ద చదువులు చదువుకొని వేద చదవలేదని ఎక్కడంటాడోననే వాళ్ళు పెద్ద చదువు చదివించాలనుకోవటంతో డబ్బున్న వాళ్లే కాబట్టి వాళ్ళు ఆడపిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసి వేదని జాయిన్ చేశారు. ఇద్దరు ఉండటానికి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ వేరే వేరేగా ఉన్నప్పటికీ క్లాస్ రూములు కోయడ్డే కాబట్టి వేద వచ్చిన రోజునే దేవ్కి ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్స్ అనుకుని ఆ రోజు నుంచి ఇద్దరు చాలా క్లోజ్గా ఏదున్నా షేర్ చేసుకునేవాళ్ళు. వేద దేవ్తో ఉన్నట్టు ఎవరితో ఉండేది కాదు, దేవ్ వేదతో ఉన్నట్టు ఎవరితో ఉండేవాడు కాదు. ఇద్దరు ఏదున్నా చాక్లెట్ల దగ్గర నుంచి పెన్సిళ్ళ వరకు, నోట్సులు రాసుకోవటం దగ్గర నుంచి ఎగ్జామ్స్కి కలిసి చదువుకునే వరకు ఇద్దరు కలిసే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. దేవ్ వేదతో ఎప్పుడూ చెప్పేవాడు తనకి అమ్మా నాన్నల ప్రేమ దూరం అయిపోయిందనే. వేద అతనికి ఒక అక్క అయింది, చెల్లయింది, ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత వయసుతో పాటు టీనేజ్కి వచ్చిన తర్వాత ఒకరోజు 10th క్లాస్లో ఉన్న దేవ్ ఫ్రెండు వీళ్ళతో పాటు 10th చదివే మరొక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ అని. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ప్రేమ అంటే ఏంట్రా అని అడిగాడు దేవ్. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేకపోవటమే ప్రేమ, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళకి చచ్చిపోవాలనిపించటమే ప్రేమ. మొన్న హాలిడేస్కి ఇంటికి వెళ్ళానా నేను, తను లేకపోతే నేను ఉండలేననిపించింది. ఫోన్లో మాట్లాడుతున్నా, ఫేస్బుక్లో చాట్ చేస్తున్నా, ఏం చేసినా సరే తన్నే పదే పదే చూడాలనిపించింది. తనతో ఉంటే నాకు చాలా బాగుంటుంది కాబట్టే దాన్ని ప్రేమ అంటారు. ఆ ప్రేమలో మనం వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం. వాళ్ళతో హగ్గులు, కిస్సులు, ఆ తర్వాత వాళ్ళతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు పుడతారు, మనది ఒక ఫ్యామిలీలా మేడ్ అవుద్ది. మనకి అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్స్ అందరూ ఇచ్చే ప్రేమ ఒక అమ్మాయి ఇచ్చుద్ది. ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఇవ్వగలడు దేవ్ అని చెప్పేసరికి ఎందుకో ఆ మాట ఆ వయసులో చాలా నచ్చేసింది. అప్పటి నుంచి వేదని ఒక ఫ్రెండ్లా కాకుండా గర్ల్ ఫ్రెండ్లా చూడటం మొదలుపెట్టాడు దేవ్. ఆ విషయం చెప్పాలంటే ఆ వయసులో ధైర్యం సరిపోలేదు. ఆ తర్వాత 10th అయిపోయింది. ఇద్దరు ఒకే కాలేజు, ఇంటర్మీడియట్. వేద దేవ్కి ఒంట్లో బాగోకపోయినా సతమతం అయిపోయేది, తల్లడిల్లిపోయేది, ఒక తల్లిలా చూసుకునేదే. నిజం చెప్పాలంటే నోట్సులు ఎక్కడా పెండింగ్ ఉండనిచ్చేది కాదు, ఏ విషయంలో దేవుని తగ్గనిచ్చేది కాదు. ఇద్దరు స్పోర్ట్స్లో వేద గర్ల్స్ టీంలో, దేవ్ బాయ్స్ టీంలో ఉంటే ఒకళ్ళకొకళ్ళు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చుకొని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఇద్దరిది కూడాను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్కి వచ్చారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెద్దోడినయ్యాను, ఐఎమ్ గ్రోన్ అప్ నౌ. సో నేను ఇప్పుడు వేదకి తన మనసులో మాట ఏదైతే ఉందో అది ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు అనే దాంతో ఖరీదైనటువంటి డబ్బులకి ఏం కొదువా, దాంతో ఒక డైమండ్ రింగ్ తీసుకున్నాడు. తీసుకొని ప్రపోజ్ చేయాలి ఆ రోజని ఫిక్స్ అయిపోయాడు దేవ్. అయితే వేద ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే స్పోర్ట్స్లో ఉందని తెలిసేసరికి అలా కూర్చున్నాడు. కూర్చుంటే స్పోర్ట్స్ ఆడి 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 అలిసిపోయి వస్తోంది వేద. వస్తుంటే వేద ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆట పట్టించడానికని సరదాగా వేదని వెనక నుంచి షర్ట్ పట్టుకొని లాగితే వేద మెళ్ళో ఉన్నటువంటి తాళి గొలుసు బయటకు పడింది. అది చూసినటువంటి దేవ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తాళి గొలుసుని అలాగే పట్టుకుని ఏంటిది వేద అని నిలదీశాడు. ఓ అదా, నీకెప్పటికప్పుడు నేను చిన్నప్పటి నుంచి చెప్దామని ఎన్నిసార్లు రా అన్నాను. మా అమ్మా నాన్నల గురించి చెప్దామంటే మీ అమ్మా నాన్నేమో ఫాస్ట్ ఫార్వర్డు, మా అమ్మా నాన్న ఏమో పాత చింతకాయ పచ్చడి, వాళ్ళ సోది నేను వెళ్ళలేను, వద్దు 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 అని నా నోరు నొక్కేసి నన్ను చెప్పనిచ్చావా నువ్వు అనేపాటికి ఏంట్రా అదే అన్నాడు. అనేసరికి ఇలా 5వ సంవత్సరంలోనే విశ్వతో తనకి మ్యారేజ్ అయిపోయిందని, జాతకాల వల్ల వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదని, విశ్వను కూడా సేమ్ తన క్లాసే తన ఏజే ఉంటాడు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంచి చదివిస్తున్నారు అని పీజీ అయిపోగానే తన భర్త దగ్గరికి తను వెళ్ళిపోతాను అనే వేద మొత్తం చెప్పుకుంటూ వస్తుంటే దేవ్ అటు తిరిగి నించున్న వాడికి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి కళ్ళల్లో నుంచే అలా నీళ్లు కారిపోతూ ఆ చెట్టుకి ముళ్ళుంటే ఆ ముళ్ళని గట్టిగా పట్టుకునేసరికి చేతిలో నుంచి రక్తం ఆ కాక్టస్ మొక్క నిండా కారిపోతుంటే ఫ్రెండ్స్ వచ్చి అదంతా విన్నారు. దేవ్ వేదని ప్రేమిస్తున్నాడని వాళ్ళకి తెలుసు, వేదకే తెలీదు. దాంతో సడేరా నేను ఫ్రెష్ అయ్యి
చేస్తానే అని వేద అటు వెళ్ళేసరికి దేవ్ ఏమైందిరా, పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని వాళ్ళు లాగేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తే నాకే ఎందుకు ఇలా అవుతురా, అమ్మ ప్రేమ కావాలంటే అమ్మ ఉండదు, బిజినెస్ అని వెళ్ళిపోతే నాన్న ఉండడు, బిజినెస్ అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే నా ప్రపంచం, ఇదే నా ప్రాణం, ఇదే నా సర్వస్వం అని ప్రేమిస్తుంటే అసలు నేను దాని లైఫ్లోనే లేను, వేరే వాడెవడో ఉన్నాడు, వాడితో ఎప్పుడూ దాని 5 ఏళ్ల వయసులో దానికి తాళి కట్టించేసి దాన్ని బంధించేశారా ఒక చట్రంలో, అదే నిజం అనుకుంటోంది ఏంటి ఆ పిచ్చిది, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకే అతను ఎవరిని ఇష్టపడలేదంటారా, దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నాడంటారా, ఏంట్రా ఈ పిచ్చితనం అన్నాడు దేవ్ చూడు తను చెప్పాల్సింది చెప్పింది. నిజమే కదా, వేదకి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. వేద కాదనడానికి కారణం ఇదేనని మాలో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు తెలిసింది కదా తను వేరే వాళ్ళ సొంతం. నేను ఆ మాట ఒప్పుకోలేకపోతున్నానురా, మీకెందుకు అర్థం కావటం లేదు? తన్ని నేను ప్రేమించాను, ఆరాధించాను. మీకు విషయం తెలుసా, నా గుండెల మీద తన పేరు టాటూ వేయించుకున్నాను. నా రక్తంలో కలిసిపోయిందిరా వేద. కానీ మన బ్రతుకుల్లో ఉండని వాటిని మనం గుండెల్లో ఉంచుకోవటం కూడా తప్పే కదో, వేరే వాడి భార్య మీద మనం ఆశపడటం కరెక్ట్ కాదు కదో అని అక్కడున్న అమ్మాయిలు కూడా చెప్పారు దేవ్కి. కానీ నా మనసు ఎందుకో అది ఒప్పుకోవట్లేదురా. ఎందుకో నా జీవితంలో తను వచ్చిన దగ్గర నుంచే నాకు బ్రతుకు మీద ఆశ కలిగిందే. ఏమో దేవుడు ఏదైనా నా కోసం మిరకిల్ చేస్తాడేమో అనే ఆశ. తను వదిలి నేను బ్రతకలేను, తను లేకపోతే ఈ ప్రాణమే ఉండదు. నీకు తెలుసా నిజమైన ప్రేమ అంటే ఏంటో? ప్రేమ అంటే సెక్స్ కాదురా, ప్రేమ అంటే అట్రాక్షన్ కాదు, ఇన్ఫాక్చుయేషన్ కాదు, డబ్బులు కాదు, అవతల వాళ్ళని మనం కొట్టడం తిట్టడం వాళ్ళని హింసలు పెట్టడం కాదు, కట్నాలు తీసుకోవటం కాదు, గిఫ్ట్లు ఇవ్వడం పుచ్చుకోవటం కాదు. ప్రేమ అంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళని ఉండలేకపోవడం, వాళ్ళు లేనప్పుడు ఆ స్థానాన్ని మనం ఎవరికీ ఇవ్వలేకపోవడం. మీకు తెలుసుగా ఇన్ని సంవత్సరాల్లో నా మనసులో స్థానాన్ని కానీ నా జీవితంలో స్థానాన్ని కానీ ఎవరికైనా ఇచ్చానా? స్నేహితురాలిలా కూడా అదే కదరా ఉంది అన్న తర్వాత వాళ్ళందరికీ చాలా బాధ అనిపించే, ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళ వల్ల అయినంతవరకు చెప్పే ఆ తర్వాత ఏ స్నేహితులైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కొన్నాళ్ళు చెప్పాక వాళ్ళు వదిలేశారు. అలా అని వేదకి తను దూరము అవ్వలేడు. 2 సంవత్సరాలు బీటెక్లో చిత్రవధ, ఎప్పుడూ లేనిదా గడ్డమేంట్రా, ఏంట్రా తిండి తింటలేదా ఏంటి, ఆ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఇదివరకే స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడివే, ఒక్కరోజు కూడా జిమ్ మిస్ చేసేవాడివి కాదు, ఏమైంది అసలు నీకు, పిచ్చి పట్టిందా అని వేద అడిగిన సమాధానం చెప్పలేకపోయేవాడు. అలాగని ఆమెకి దగ్గరగా ఉండలేక దూరంగా వెళ్ళలేక నరకం అనుభవిస్తూ ఉండేవాడు. ఆమె మెళ్ళో తాళిని చూసిన ప్రతి క్షణం తను నాది కాదా అనే బాధ, మళ్ళీ తనని వదిలి నేను వెళ్ళిపోతే బ్రతకలేనేమో అనే మరో నరకం. అలా బీటెక్ పూర్తయిందే. ఎంటెక్లో మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలి, స్టేట్స్కి వెళ్ళిపోవాలి అనుకుని కూడా వేద కనపడదు అనే దాంతో మళ్ళీ వేద ఏ కాలేజీలో జాయిన్ అవుతుందో కనుక్కుని మరీ లాస్ట్ మినిట్లో తన డెసిషన్ మార్చుకుని మళ్ళీ అదే కాలేజ్కి వెళ్ళాడు. ఇంకో 2 సంవత్సరాల బంధం, ఆమె స్నేహం అనుకుంటుంది, తను ప్రేమ అనుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈ సాంగత్యం బాగుంది. అలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక వేద దేవ్ పక్కన కూర్చుంది. చూడు, అమ్మా నాన్నల మీద కోపం పెంచుకోకు, వాళ్ళు ఏం చేసినా నీకోసమేరా పిచ్చోడా, వాళ్ళని అర్థం చేసుకో, నువ్వు వాళ్ళని శత్రువుల్లాగా పగస్తుల్లాగా చూడటం కరెక్ట్ కాదు కదా, వాళ్ళెవరి కోసం అంతా కష్టపడేది నీకోసం కాదా? నేను తన దగ్గరికి వెళ్తున్నాను, తన చదువు కూడా అయిపోయిందంట, నేను ఇప్పుడు విశ్వ దగ్గరికి ఇక వెళ్ళిపోవాలి, నా జీవితం తనతో ముడిపడి ఉంది, ఇప్పుడు మళ్ళీ తనతో కలిసి జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టాలి, నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను, ఎక్కడ ఉన్నా కూడా విశ్వని తీసుకొనే, నీ పెళ్ళికి నాకు కబురు పంపిస్తావు కదూ అని అడిగే, నువ్వు హెల్తీగా ఉండాలి, బాగుండాలి, మంచిగా ఉండాలి, ఎవరినైనా ప్రేమిస్తే నాకు చెప్పరా అనే ఎన్నో మంచి చెడులు చెప్పి మరీ వేద ఇక వెళ్ళిపోతున్నాను అని వీడ్కోలు పలికి వెళ్ళేటప్పుడు కూడా దేవ్ ప్రపోజల్ కని తీసుకొచ్చిన ఉంగరం నా జ్ఞాపకంగా ఉంటుంది,
ఉంచు అనే వేద వేలికి పెట్టాడు. థ్యాంక్ యూ అని తను కూడా దేవ్ కోసమని ఒక బ్రేస్లెట్ తీసుకొని చేతికి పెట్టింది. ఇది నా జ్ఞాపకంగా ఉంచుకోరా అని. ఆ తర్వాత వేద వెళ్ళిపోయింది. వేద వెళ్ళిపోయిన తర్వాత దేవ్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు స్మోకింగ్ వాసనే పడదు తనకి. డ్రింక్ చేస్తున్నారు ఎవరైనా అన్నా కూడా అంత దూరం వెళ్ళిపోతాడు దేవ్. అలాంటిది పిచ్చోళ్ళలాగా ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియక వేద జ్ఞాపకాలు మర్చిపోలేక ఆమెది నిలువెత్తు ఫోటో చేయించుకొని ఆమె జ్ఞాపకాల్లో అతను నరకం అనుభవిస్తూ ఇక ఇంటికే పరిమితం అయిపోయి 4 గోడలకే పరిమితం అయిపోయి చీకటి గదిలో ఉంటూ పిచ్చోళ్ళలాగా లేస్తే తాగటం, బీభత్సంగా స్మోక్ చేయటం, ఆమె జ్ఞాపకాలు గుర్తొచ్చి గుండెలు బద్దలైపోయేలా ఏడవటం, ఇక చచ్చిపోవాలనిపించి కూడా ఎన్నోసార్లు తను పోతే తన వేద తనకి ఇలా కూడా కనిపించదు కదా అనే దాంతో ఆ చావును కూడా ఆపుకునే అమ్మా నాన్నలు బిజినెస్ టేక్ ఓవర్ చేయమన్నా మైండ్ దేని మీద పెట్టలేక నాకు కొంచెం టైం కావాలనే ట్రిప్పులకు వెళ్ళొచ్చాడు. నో యూస్. మారాలని చాలా ట్రై చేశాడు. నో యూస్. ఆఫీస్కి వెళ్ళాడు. అసలు బ్రెయిన్ పెట్టలేకపోయాడు. దాంతో తాగుడు 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 ఒక గదికే పరిమితం అయిపోయి ఉన్న తనకే వేద వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి తన నుంచి ఫోన్ కాల్. ఎందుకు తన గొంతు అంత డల్గా ఉంది, నన్నంత వెంటనే కలవాలని చెప్పింది. అసలు ఏం జరిగి ఉంటుంది, తను ఎందుకు బాధగా ఉంది, తన సంతోషం తన బాధ అన్నీ దేవికి తెలుసు. ఏం జరిగిందా అని ఉడుకులు పరుగుల మీద బయలుదేరి వేద వాళ్ళ ఊరు వచ్చాడు. వచ్చి ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో దిగి వేదకు కాల్ చేశాడు. నేను వచ్చానురా, ఎక్కడ కలుద్దాం అంటే ఈ ఊరు నాకు పెద్దగా తెలీదు దేవ్ అంటే. అదేంటి ఊరు తెలియకపోవటం, తను నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా, ఆ విషయం గురించే నీతో మాట్లాడాలి. అయితే నేను 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నాను, వచ్చే ఇక్కడ రెస్టారెంట్ ఉంది కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. నేను క్యాబ్ పంపించనా అంటే లేదు నేనే వస్తాను అనే కాసేపటికి వేద వచ్చిందే. వస్తే చూసేసరికి పట్టు చీర, మెళ్ళో మంగళసూత్రం, నల్లపూసలు, చేతుల నిండా మట్టి గాజులు, మామూలు గాజులు, కాళ్ళకి మెట్టెలు, దాంతోపాటు తల నిండా పువ్వులు, నొసట్లో కుంకుమ. కాలేజీలో ఉన్నప్పుడు అసలు అలా ఉండేది కాదు వేద. నిజం చెప్పాలంటే ఒక కంప్లీట్ వైఫ్ లాగా అనిపించింది. ఏంట్రా ఏమైంది అని అడిగాడు. నా సంగతి అలా ఉంచు, నువ్వేంటి అలా తయారయ్యావో, ఏరా నీ షర్టేనా నువ్వు వేసుకొచ్చిందే, ఊగుతున్నావేంటి లోపల షర్ట్లో అంది వేద. అలాంటిదేమీ లేదులే కానీ నా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నీ గురించి ఏమైందో చెప్పు అనేసరికి ఇక్కడ వద్దు రూమ్కి వెళదామా అందే. అనేసరికి రమ్మని రూమ్కి తీసుకెళ్ళాడు. మోకాళ్ళ మీద కూర్చుని దేవ్ని అలా పట్టేసుకొని వెక్కి వెక్కి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ముందు గుండె భారం దిగిపోయిన దాకా ఏడ్చిందే. ఏమైంది వేద అని కంగారు పడిపోయాడు దేవ్. ఆ తర్వాత అతన్ని గట్టిగా పట్టుకొని ఆపకుండా ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఓదార్చాడు. తర్వాత ఒళ్ళో పడుకుంది. ఇప్పుడు చెప్పు ఏమైందో అని అడిగితే విషయం జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. దేవ్ ఆ విషయం తను ముందే చెప్పే ఛాన్సు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు దేవ్. ఎందుకంటే తనకి నాకు పెళ్ళైన విషయమే విశ్వకు అసలు తెలీదు. తెలియకుండానే అతని లైఫ్లోకి విందే వచ్చేసిందే. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు జీవితం అనుకున్న క్షణంలో నేను వెళ్ళాను. తను నన్ను ముట్టుకోలేకపోతున్నాడు, నన్ను మాట్లాడించలేకపోతున్నాడు. రోజు టిఫిన్ తీసుకెళ్తే నన్ను వదిలేవా అని అడుగుతాడు. ఆ వదిలేయమంది టిఫిన్నో భోజనాన్నో కాదురా, నన్ను తనని వదిలేయమని చెప్తున్నాడు. తనతో రోజు ఫోన్లో మాట్లాడతాడు, వెళ్ళి కలుస్తాడు, తను పెడితేనే తింటాడు, తను తీయమంటే బియర్ తీశాడు, తనకిష్టమైన రంగు బట్టలే వేసుకుంటాడు, తనతో బయటికి వెళ్ళొస్తాడు. నేను వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటలేదు, వాళ్ళది తప్పుడు సంబంధం అని అంటలేదు. కానీ వాళ్ళదంత పవిత్రమైన ప్రేమ అయినప్పుడు మరి ఎన్ని సంవత్సరాలుగా పెళ్ళి అనే దాంతో మరి నేనేమైపోయానో ఇక్కడ నాకు అదర్థం కావట్లేదు దేవ్ అంటే. ఏది ఏమైనా బుద్ధి ఉండాలి మీ అమ్మా నాన్నలకి, వాళ్ళ అమ్మా నాన్నలకి. 5 సంవత్సరాల పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, చేసినప్పుడు చెప్తే ఇద్దరికీ చెప్పాలి కానీ ఆ విషయం నీకు చెప్పి అతనికి చెప్పకుండా ఉండటం ఏంటి. అతని లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చిందంటే మరి ఎవరూ లేరనుకున్న ఒక అబ్బాయి వయసుకు వచ్చినప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడటం తప్పని ఎలా అనుకుంటాం వేదా మనం. నువ్వైనా నీ లైఫ్లో విశ్వ లేడని తెలిస్తే మరొకళ్ళకి ప్లేస్ ఇచ్చుండేదానివేమో కదో.
కానీ నాకేమీ అర్థం కావటం లేదు. పిన్నికి ఫోన్ చేసి చెప్తేనేమో పిన్ని ఇలా చండాలంగా మాట్లాడింది. నాకు చాలా బాధ అనిపించింది. తాగున్నప్పుడు అతనితో పక్క పంచుకొని అతని శరీరాన్ని పంచుకొని కడుపు చేయించుకుంటే అతనికి నా మీద ప్రేమ పుట్టుద్దా దేవ్? అసలు మీ పిన్నికి ఇంకిత జ్ఞానం అనేది ఉందా? భార్యాభర్తల బంధం అంటే ఏమనుకుంటుంది? వ్యభిచారం అనుకుంటుందా? సంసారం అనుకుంటుందా అని అడిగాడు దేవ్. ఒక పక్కన వేద చెప్పేది బాధగా అనిపించినా ఎందుకో తన మనసులో మళ్ళీ ఏమోలో ఒక చిన్న ఆశ చిగురించిందే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ భారమైన బంధాన్ని నేను మొయ్యాలనుకోవట్లేదు దేవ్. జరిగేది మొత్తం ఎవరికైనా చెప్పుకోవాలి. ఆ చెప్పుకునేదే నేను వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలకు పుట్టాడు విశ్వ, ఒక్కగానొక్క కొడుకు. తనకి ఏదైనా అయితే వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. ఈ నిజం తెలిస్తే నిజంగానే వింజా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఏదైనా అని ఆ అమ్మాయిని ఏ రోడ్డు మీదో నుంచోబెట్టి ఏ బజారుకో ఈడిస్తే ఆ అమ్మాయి ఏదన్నా చేసుకునో విశ్వకు దూరం అయిపోతేనో విశ్వ బ్రతకడో, విశ్వ పోతే వాళ్ళ అమ్మా నాన్న బతకరో. మా అమ్మా నాన్నలదేముందే, అత్తయ్యని చేసినట్టు మహా అయితే గనక నిజం తెలిస్తే నన్ను మొగుడు బతికుండంగానే విధవని చేసి కూర్చోబెడతారో. అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదో. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయావో చూసావా దేవ్? ఒకవైపున అసలు విశ్వ లైఫ్లో ఎవరు ఉన్నారు లేరు అనేది తెలియకుండా అతని ప్రేమను మాత్రమే ప్రేమగా తీసుకొని ప్రేమించింది వింజ. నేను తన లైఫ్లోకి వచ్చానని తెలిసిన తర్వాత నా కోసమే తన్ను వదిలేయాలని కూడా అనుకుందే. అసలు విశ్వ లైఫ్లో నేననే దాన్ని ఉన్నానని తెలియక వింధ్యని ప్రేమించాడు విశ్వ. అసలు వీళ్ళిద్దరి లైఫ్లో ఒకళ్ళొకొకళ్ళు ఉన్నారని తెలియకుండానే నేను వచ్చాను వీళ్ళ మధ్యలోకి. ఏంట్రా ఈ ట్రయాంగిల్ స్టోరీ అనేపాటికి ఇది ట్రయాంగిల్ కాదులే, నీకే అర్థం కావట్లేదు. మరో పక్క నేను కూడా ఉన్నాను అనుకోని మనసులో ఇక ఆ మాట అంటే బాగోదనే దాంతో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అన్నాడు. నా వల్ల కావట్లేదు దేవ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తను నా మీద జాలి పడుతున్నాడురా. నీకు తెలుసు కదా నేను వేదనే. నేను జాలిని భరించలేను. నేను జాలితో అతనితో కలిసి ఉండలేను. దయతో అతనితో నేను కాపురం చెయ్యలేను. నా వల్ల కాదు ఈ కాపురం. ఈ 3 నెలలుగా నేను అనుభవించిన చిత్రవద ఎంతో తెలుసా? నరకం ఎంతో తెలుసా? మన కళ్ళెదురుగానే అతను నా మీద ప్రేమ లేదు, ఇష్టం లేదు, అది కలగదు. ఒకవేళ ఆమె చచ్చిపోయినా దూరమైనా తను పోతాను, కానీ తన మనసులో తన పక్కన నాకు ప్లేస్ ఇవ్వలేను అంటున్న వాడిని పట్టుకొని వేళ్ళాడి నేను ఏం చేయమంటావు చెప్పు అని వేద అనేసరికి ఈ విషయం మా అమ్మా నాన్నలతో చెప్పేస్తాను దేవ్. పిచ్చి పనులు చేయకు. మీ అమ్మా నాన్నలకి చెప్తే సుభద్రత్తం చేసినట్టు చేస్తారంటావా? పెద్ద శాడిస్టు సైకోగాళ్లే చేసినా చేస్తారు, ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ విషయంలో అన్నాడు దేవ్. ఏమో ఏం జరుగుద్దో ఏంటో, నా మనసేం పనిచేయటం లేదో అన్న తర్వాత నువ్వు ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పకుండా నువ్వే నిర్ణయం తీసుకోకు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వస్తాను. నువ్వు నాకు కాల్ చే, పిచ్చి పనులేమీ చేయనని నాకు ప్రమాణం చే అన్నాడు. చచ్చిపోన్లే దేవ్ అని కాసేపు ఉన్న తర్వాత ఏమైనా తిన్నావా అన్నాడు. 3 రోజులైంది అమ్మాయి ఏమీ తినక. ఆ అమ్మాయి మొహమే చెప్తుంది అదే. 3 రోజులైంది భోంచేయక అందే. పేగులు తెగిపోయినట్టు అనిపించినాయి దేవుకి. గబా గబా భోజనం ఆర్డర్ పెట్టే తినిపించబోతే వద్దు దేవ్, తినాలనిపించట్లేదు, పిచ్చి మాటలు మాట్లాడుకో అన్న తర్వాత నోట్లో 4 ముద్దలు పెట్టాడు. వామిటింగ్ అయ్యేలాగా ఉందే. వద్దు, బాధతో దుఃఖంతో గొంతు పూడికిపోయి ముద్ద వెళ్ళట్లేదు అనేసరికి చాలా బాధ అనిపించింది దేవుకి. తర్వాత తనే తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గర. వచ్చాడు ఒకటే ఆలోచనలు రూమ్కి వచ్చిన. ఇప్పుడు వేద లైఫ్ ఏంటి ప్రశ్నార్థకమా? విశ్వ ఏం చేయబోతున్నాడు అసలు? తనేం చేయబోతుంది అసలు అని దేవ్ ఆలోచించేలోపు వేద ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళిందే. లెటర్ హ్యాడ్ తీసుకుందే. తను పెన్నుతో రాస్తుందో లేకపోతే ఆ పెన్నులో ఇంకుకు బదులు తన కన్నీళ్లే నింపి రాస్తోందో కానీ మొత్తానికి ఒక లెటర్ రాసిందే. అక్కడి నుంచి ముందు ఒక క్యాబ్ మాట్లాడుకొని లాయర్ దగ్గరికి వెళ్ళింది. విడాకుల నోటీస్ తీసుకుందే. ఆ తర్వాత ఆయనకి ముందే చెప్పుంచిన ప్రకారం ఆయన విడాకులకి తప్పేమీ విశ్వద కాదని, తప్పు వేదదేనని ఆమె వైపు చూసి ఆయనకి జాలనిపించింది లాయర్ గారికి. ఇంకొకసారి ఆలోచించమ్మా, వద్దులేండి లాయర్ గారు అని చెప్పి
తను ప్రిపేర్ చేయించమన్న ప్రకారమే ఆయన మ్యూచువల్కి అప్లై చేసి పేపర్లు తెచ్చిచ్చాడు. వాటి మీద తను సంతకం పెట్టి అవి ఒక కవర్లో పెట్టిందే. పెట్టిన తర్వాత ఇక ఇక్కడికి వచ్చింది. విశ్వ వచ్చి తాగి పడిపోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత విశ్వ పక్కనే ఆ లెటర్స్ అలాగే ఆ విడాకుల నోటీసు ఉన్నటువంటి కవరు పెట్టిందే. పెట్టిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళ పెళ్ళి ఫోటోల ఆల్బమ్ కూడా అక్కడే పెట్టేసిన తర్వాత ఇక అర్ధరాత్రి పూట బయలుదేరిపోయిన తర్వాత తెల్లవారుతూ ఉండగా దేవుకి ఎందుకో వేదకేదో చెడు జరుగుతున్నట్టుగా మనసులో అలజడి అనిపించింది. దాంతో 3 గంటల సమయంలో వేదకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏమైందిరా అని అడిగితే, ఎక్కడున్నావంటే, మా ఊరి పొలిమేరలకి దగ్గరలో ఉన్నాను. వాట్ అన్నాడు దేవ్. అన్న తర్వాత అవునరా ఇంటికి వెళ్తున్నాను అంటే, దేనికి ఇప్పుడు ఆ సైకో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళటం అని అడిగేపాటికి, ఏమీ లేదు దేవ్, ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చే ముందే నేను మ్యూచువల్కి అప్లై చేయమని లాయర్ గారికి చెప్పే వచ్చా. ఆ పేపర్స్ ఈ రోజుకి వచ్చాయే. తప్పంతా నాదేనని విశ్వది కాదు అని చెప్పి నేను విడాకుల పత్రాలు తెప్పించాను. వాటి మీద సంతకం పెట్టాను. ఆ తర్వాత చిన్నప్పుడు పెళ్ళైన ఫోటో ఆల్బము, దాంతోపాటు తనకి చెప్పాల్సిన 4 ముక్కలు లెటర్ రాసే, ఈ భారమైన భరించలేని జీవితాన్ని ఇంకా నేను తనతో కొనసాగించలేను దేవ్, అందుకనే వచ్చేస్తున్నాను మా పుట్టింటికే. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా మీ అమ్మా నాన్నలకే? వాళ్ళని అర్థం చేసుకుంటారనుకుంటున్నావా అన్నాడు దేవ్. అర్థం చేసుకోకపోతే సుభద్రత్త పక్కనే నన్ను కూడా ముండమోయించి గుండు కొట్టించి తెల్ల చీర కట్టి ఇంకో మంచం వేసి ఆ గదిలోనే పడుండమంటారు. పర్వాలేదులే, అతని లైఫ్ అయినా బాగుంటుందిగా. ఇలా మనం ట్రయాంగిల్ ఆట ఆడే బదులు అదేదో వాళ్ళిద్దరిని జంట చేసేస్తే బాగోదంటావా చెప్పు? నేను చెప్పేది వినవే, నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండో అన్నాక, ప్లీజ్ రా ఇంకా నన్ను విసిగించుకో అని ఫోన్ కట్ చేసిందే. నీకేమైనా పిచ్చా అనేలోపే ఫోన్ పెట్టేసేసరికి హుటాహుటీనా అసలు ఎంత స్పీడ్ మీద కారు తోలుతున్నాడో తెలియకుండా దేవ్ బయలుదేరిపోయాడు. తెల్లాడిన తర్వాత రోజు అలవాటైన మనిషి కదా, ఏంటి వేద కనిపించట్లేదు అన్నట్టు విశ్వ చూసేసరికి అలా పేపర్ వెయిట్ కింద కాగితాలు ఎగురుతూ కనిపించాయి. ఏంటా అని ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయిన వాడు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసిందా, లేనిపోయిందే అని వెంటనే లేచి పేపర్లు తీసి చేతిలోకి తీసుకుంటే అందులో కవర్లో విడాకుల నోటీసు, దాని మీద వేద సంతకం పెట్టి ఉందే. ఇక లెటర్స్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే, నన్ను క్షమించు విశ్వ, నిజంగా నీ జీవితంలో వింజ ఉందని నాకు తెలియదు. తెలుసుంటే నేను ముందే నీ జీవితంలోకి వచ్చేదాన్ని కాదు. నిజమే, మన బ్రతుకులతో మన పెద్దవాళ్ళు డబుల్ గేమ్ ఆడారు. నీతో పెళ్ళయిందని నాకు చెప్పిన వాళ్ళు నాతో పెళ్ళయిందని నీకు చెప్పకపోవటం వాళ్ళ తప్పే, వాళ్ళ పొరపాటే. నీ మీద చాలా హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నాను చిన్నప్పటి నుంచే. నీతో మాట్లాడకూడదన్నారు, నిన్ను చూడకూడదన్నారు, నన్ను ఒక చట్రంలో బంధించేసే మహాపతివ్రతల కథలన్నీ చెప్తూ నన్ను బందీని చేసేసి పెంచుకుంటూ వచ్చేశారు. జీవితం చివరికి వచ్చేపాటికి ఏంటంటే, నా మీద నీకు జాలి, నా మీద నీకు దయ. నువ్వు నన్ను వదిలితే ఎక్కడ సుభద్రత్తలాగా నా బ్రతుకు అయిపోద్దా అని నన్ను వదలలేకపోతున్నావు. అలాగని నువ్వు నాతో మింగిలవ్వలేకపోతున్నావు, వింజని మర్చిపోలేకపోతున్నావు. ప్రతిరోజు తనతో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటేనే నువ్వు మందు మానేయగలవు, సిగరెట్ మానేయగలవు. తను వెళ్ళి చూసొస్తేనే, తను పెడితేనే నువ్వు ఫుడ్ తినగలవు. ఇలా ఎంతకాలం? నేనంటూ లేకపోతే నేను నీకు విడాకులు ఇచ్చేస్తే ఆ తప్పు నాదేనని నేను విడాకుల నోటీసులో మెన్షన్ చేశాను కాబట్టి ఎటు మీ అమ్మా నాన్నలకే ఇప్పుడు వింజ అడ్డు రాదు. ఎందుకంటే వింజ స్థాయి హోదా కూడా వాళ్ళకేమీ అభ్యంతరం పెట్టదు. రెండో పెళ్లి సంబంధం కాబట్టి నిన్ను విందు చేసుకోవటం చాలా గొప్ప విషయం అనుకుంటారు వాళ్ళు. మా పిన్నికి ఫోన్ చేసి నా బాధని చెప్పుకున్నాను విశ్వ. మా పిన్ని, నువ్వు తాగినప్పుడు నీతో కలవచ్చు కదా, గర్భవతిని కావచ్చు కదా అంది. పిచ్చిదే, నిజానికి మనుషులు కలిస్తే సరిపోద్దా మనసులు కలవకుండా? అప్పుడు అది సంసారం కాదు, వ్యభిచారం అవుద్ది కదో. దాంతోనే ఈ గుండెల్లో మోయలేని భారాలు బరువుల్ని ఇంకా మొయ్యాలనుకోవట్లేదు. నేను ఇక్కడే ఇంకా ఉంటే, నువ్వేమైనా చేసుకుంటే, మీ అమ్మా నాన్నలకి పుట్టక పుట్టావు నువ్వు. వాళ్ళు పిల్లా పాప లేని
పనివాళ్ళు అయిపోతారు నా వల్ల మీ వంశం నిర్వంశం అవ్వటం, నువ్వు నన్ను ముట్టుకోలేకపోవటం, నేను మీకు పిల్లల్ని కనివ్వలేకపోవటం ఏది కరెక్ట్ కాదు. వింజి అయితే అన్ని ధర్మాలు నీ భార్యగా, నీ ప్రేయస్గా, నీ స్నేహితురాలిగా, వాళ్ళ కోడలుగా, నీ పిల్లలకి తల్లిగా అన్నీ నిర్వర్తించగలదు. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. ప్రేమ లేక పెళ్ళా అనే నువ్వు సందిగ్ధంలో పడి నరకం అనుభవిస్తున్నావు. నీ వరకే నీ ప్రేమ పెళ్ళికి వెళ్ళాలి అంటే నేనే అడ్డుగా ఉన్నాను. కాబట్టి నీ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ శ్రేయోభిలాషిగా, ఒక మంచి స్నేహితురాలుగా మీరు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీ పెళ్ళికి నేనిచ్చే బహుమతే ఈ మంగళసూత్రాలు, ఈ నల్లబూసలు అనే తప్పకుండా ఇవే కట్టు తన మెళ్ళో. మీరు హ్యాపీగా ఉండాలి. చచ్చిపోవట్లేదు విశ్వ, వెళ్ళిపోతున్నాను మా ఇంటికి అని చెప్పి కడసారి వీడ్కోలు. గాడ్ బ్లెస్ యూ బోత్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని రాసుంది అక్కడ. విశ్వకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. దాంతో వింజకి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పేసరికి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది వింజ. వస్తున్నానుండ్రా నేను అనేలోపు విశ్వ హుటాహుటేన రెడీ అయిపోయాడు. ఎక్కడికి, ఏమైంది అని సావిత్రి జగన్నాథం అనేసరికి వింజ వచ్చింది. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? తెలిసి తెలియని వయసులో పిల్లలకి ఎవడో పనికిమాల ఎదవ చెప్పాడని ఏ సన్నాసిగాడి మాటలినే నాకు మీరు పెళ్లి చేశారమ్మా. చచ్చినప్పుడు అక్కడ వేదకి చెప్పారు కదా వాళ్ళ అమ్మా నాన్న, నేను బతికే ఉండి చచ్చాను, తన మెళ్ళో తాళి కట్టాను, నేను తన మొగుండని, తన వడికి మాత్రం ప్రొటెక్టివ్గా ఉంచాలి, ఏ మగాడు తన మీద కన్నేయకూడదు, ఎవరికి తను లొంగిపోకూడదని, ఆడది కాబట్టి తన్ని చాలా ప్రొటెక్టివ్గా చూసామనుకున్నారు వాళ్ళు. మరి మీ ఇద్దరు నాకు ఆ విషయం చెప్పటం మర్చిపోయే ఇంకేముంది, పెళ్ళాం మీద మోజొచ్చుద్ది, ఆశ వచ్చుద్ది, చదువులో నెగ్లిజెన్సీ వచ్చుద్ది, మీ దినం వచ్చుద్ది అని నాకేమీ చెప్పలేదు. నేను ఈలోపు చిన్నప్పటి నుంచి వింజని ఎన్నిసార్లు మన ఇంటికి తీసుకొచ్చాను నా ఫ్రెండ్ అనే. నేను తన్ని ప్రేమించటం, తనకి ప్రపోజ్ చేయటం, తను ఓకే చేయటం, నేను కరెక్ట్గా వేద వచ్చే రోజునే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనే నీ చుట్టూ నీ దవసం చేయటానికి తిరిగిందే. వింధ్య విషయం చెప్పడానికే పనికి మాలిందానా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు, నా దినం ఇవ్వాలనుకున్నావు, మీ బొంద ఇవ్వాలనుకున్నావు అని చివరికి ఇలా చేశారు మా బతుకులో. ఆ అమ్మాయిని నేను భార్యగా అనుకోలేకపోతున్నాను, వింజను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళింట్లో ఇలా జరిగిందని తెలిస్తే వేదన ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ అత్తయ్య సుభద్రని చేసినట్టు నేను బతుకుండగానే తాళి తెంచి విధవని చేసి నేను సత్యాననుకున్నా పర్వాలేదమ్మా అక్కడ, కానీ తన్ని గుండు కొట్టి విధవని చేసి ఒక గదిలో పడేసి ఉంచుతారే, లైఫ్ లాంగ్ శిక్ష అని పనికి మాలిందానా. నాన్న లేకపోతే నువ్వు ఉంటావా? నాన్న ఇది లేకపోతే నువ్వు బ్రతుకుతావా? నేను వింజన్ తప్ప ఎవరిని లైఫ్ అనుకోలేకపోతున్నాను. అసలు పెద్దవాళ్ళుగా, అమ్మా నాన్నలుగా ఒక అర్థం చేసుకోవటం ఉండదు, కనీసం ఒక మంచి చెడు ఏంటనేది ఎప్పుడూ పక్కన కూర్చొని మాట్లాడటం ఉండదు. దీన్ని బొందబెడటానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇది వంటగదిలో పూజ గదిలోనే సరిపోద్ది దీనికి. ఇక నువ్వున్నావంటే ఏ ల్యాండ్లు కొన్నావు, అక్కడ ఏ సూపర్ మార్కెట్లు కట్టాం, ఏ ఫ్లాట్ లేయించాం, ఏ కోట్లు సంపాదించాం, ఈ తప్ప నా గురించి ఆలోచించలేనప్పుడు అసలు ఎందుకు కన్నారు మీ ఇద్దరు నన్ను? కొంచెమైనా సెన్స్ ఉండాలి మీ ఇద్దరికే. మేమేం చేసినా నీ మంచి కోసమే కదయ్యా, ఇలా జరుగుద్దని మాకేం తెలుసు నాన్న. నోరు ముయ్యండి ఇద్దరు. వయసు రాగానే సరంట జ్ఞానం కొద్దిగన్నా రావాలి. ఇన్ని రోజులుగా నేను తన తాకలేదు, ఆ విషయం ఆడదానిగా నీకు తెలుసా అమ్మా? నేను తనతో క్లోజ్ అవ్వలేకపోతున్నాను, నువ్వు అర్థం చేసుకున్నావా నాన్న? నాకు అసలు తాగుడనేదే అంత అలవాటే లేదు, ఎప్పుడో 2 పెగ్గులు తాగితేనే వాగుతాను నేను, నాకు స్మోకింగ్ అలవాట్లేదు. నేను ఎందుకు అంత తాగి పడిపోతున్నాను, ఎందుకు తిండి తింటలేదు, అసలు గదిలో మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందే? అమ్మా నాన్నలుగా నేనేమైనా వేరు కాపురం ఉంటున్నానా? మీ కళ్ళెదురుగానే సస్తున్నాను కదే, ఏం తెలుసుకున్నారు మీరు అనేసరికి విశ్వ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ కూర్చుంటే, అవునవును అక్కడ తన లైఫ్ ఏమైపోయిందో ఏంటో, మేము వస్తాంరా, తగలడండి, చేసేదేముంది అనే విశ్వ అమ్మా నాన్నని వింజన్ తీసుకొని ఇటు నుంచి బయలుదేరిపోయాడు. చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ విశ్వ వెళ్ళేసరికి వేద వాళ్ళ ఇంటి ముందు జనాలు గుమ్ముగూడి కనిపించారు. వామ్మో ఏం చేశారో ఏంటో వీళ్ళు దేవుడా అని సావిత్రి వాళ్ళ గురించి చెప్పింది చాలా తక్కువయ్యో, వాళ్ళు సాంప్రదాయాలు అది ఇది అని ఆడోళ్ళని చెట్టుకు కట్టేసి రాళ్ళేసి కొట్టు కూడా చంపేసిన ఫ్యామిలీలు రా నాయన అవని అనేపాటికి మనుషులను తోసుకుంటూ వెళ్ళేపాటికి అక్కడ వేద మెళ్ళలో కొత్తగా కట్టినటువంటి ఒక తాళి, ఆ పక్కన ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు. చుట్టూ వీళ్ళంతా గుమ్ముగూడి తలా ఒక మాట అంటే
ఉంటే అక్కడికి వెళ్ళిన విశ్వ వేద చెల్లెల్ని ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా, మా అక్క పొద్దున్నే ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు కొట్టిన తర్వాత మా అక్క చాలా పొగరుగా బలుపుగా మా అమ్మ నాన్నలతో నువ్వంటే తనకిష్టం లేదని, తను నీతో కాపురం చెయ్యనని, నీకు విడాకులు ఇచ్చి వచ్చేసానని, నువ్వు తనకు నచ్చలేదని, నువ్వు తనకి కరెక్ట్ కాదని, మా అక్క మనసులో వేరే వాళ్ళు ఉన్నారని, కాబట్టే తను నీతో ఉండలేకపోతున్నానని, నీ చేత చెయ్యించుకోలేకపోతున్నానని చెప్పింది. చెప్పేసరికి మా అమ్మ నాన్నలు మా అక్క ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో మా అక్కని కొట్టి చెప్పాం నీ దగ్గరికి వెళ్ళమని, తిట్టి చెప్పాం దాంతోనే ఇక చావనైనా చస్తాను కానీ మా అత్తతో పాటు అలాగే ఉంటాను కానీ నీ దగ్గరికి మాత్రం తిప్పి రాను అంది. అనేపాటికే వించకి విశ్వకి కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి. సావిత్రి నోట్లో పమిటి కుక్కేసుకుంటే జగన్నాథం కర్చీఫ్ అడ్డం పెట్టుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత మా అక్కని బయటికి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి విధవం చేసి తెల్లచీర కట్టి ముండ మోయించి గుండు కొట్టించి మా అత్త పక్కనే ఉంటానందగా అది అలాగే ఉండాలి లైఫ్ లాంగ్ అని మేము తీర్మానించుకున్నాం. దాంతోనే పిల్ల బచ్చాదానా వింజ ఎన్ని మాటలు మాట్లాడుతుంది, ఇది పిట్ట కొంచెం కూత ఘనమని అనేపాటికే ఏరడంత లేని పిల్లకాయలు కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు అక్కడ. అడ్డెడ్డెడ్డెడ్డే వాట్ ఏ డెవలప్డ్ ఇండియా అనుకున్నాడు విశ్వ. ఆ తర్వాత మా అక్క ఇక అలింకాపోతంటేనో మా అక్కని బాగా కొట్టి గాజులు పగలు కొట్టేసి నువ్వు కట్టిన తాళి తెంచేసి బొట్టు చెరిపేసి మెట్టెలు తీసేసి తెల్లచీర కట్టి విధవం చేద్దాం అనుకునే టైంలో ఇదిగో ఈ మహానుభావుడు వచ్చి వస్తూనే తాళి తీసుకొచ్చి దాని మెళ్ళలో తాళి కట్టాడు. ఇప్పుడు అది నా భార్య అంటున్నాడు, దాని మీద మాకెవరికి హక్కు అర్హతలు లేవంటున్నాడు. అనేపాటికి విశ్వ దేవ్ వైపు అలా చూస్తే దేవ్ విశ్వ వైపు చూసేసరికి మీకేమైనా పిచ్చా తెక్క, తన్నే విధవని చేయటం ఏంటి, అసలు ఏంటి ఈ మూఢనమ్మకాలేంటి, ఈ ఛాందసవాదాలేంటి, జరిగిందేంటో తెలుసండి మీకు, అసలు ఇందులో వేద తప్పు ఏమీ లేదు. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడే నాకు వేదతో పెళ్ళయిందనే విషయం చెప్పలేదు, నాకు తెలియదు ఆ విషయం. నేను ఇదిగో వింజ, తనతో నేను చదువుకున్నాను, తన్ని నేను ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో వేద వచ్చింది, నాకు పెళ్ళయిందని తెలిసిందే. మీరు వేదకి ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తారనే దాంతోనే నేను తన్ని తాకలేదు, మనసులో వింజ ఉంది కాబట్టే తన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టలేకపోయాను, విడాకులు ఇవ్వలేకపోయాను, అలా అని వింజకు నేను దూరం అవ్వలేకపోతున్నాను. నరకం నిజం చెప్పాలంటే ఒకవైపున వింజ ఒకవైపున వేదే ఎక్కువ అనుభవించారు, వీళ్ళిద్దరిని చూస్తూ నేను చిత్రవద అనుభవించాను. అలాంటిదే తనొచ్చి బాధని చెప్పుకుంటే కష్టమన్న కూతుర్ని కడుపులో పెట్టుకునే అమ్మా నాన్నల్ని చూశాను కానీ మీరేం మనుషులండి, పశువుల్లాగా అనాగరికంగా ఆ కొట్టడం ఏంటండి, రక్తాలు వచ్చేలాగా తాళి తెంచారు, అలా అమ్మాయిని గుండు కొట్టడం ఏంటి, విధవం చేయటం ఏంటి, తెల్లచీరలు కట్టడం ఏంటి, ఆ అమ్మాయి మేజరు కేసు పెడితే తుక్కు రెగ్గొడతారు పోలీసులు మిమ్మల్ని, ఏంటి వెధవేషాలు అని అడిగాడు విశ్వ. అడిగేసరికి తప్పులన్నీ మీవే అని తీర్మానించారు విశ్వ. చెప్పిన తర్వాత మొత్తం వినే ఏంటేంటేంటే అన్న తర్వాత అవును, ఇది వెనక ముందు ఆలోచించుకోకుండా బరి తెగించి ఈ వించ నిన్ను ప్రేమించటం తప్పు, పెళ్ళయిందని తెలిసిన తర్వాత కూడా ఇది నీతో స్నేహం ఫోన్ కాల్స్ మాట్లాడటం దీని తప్పు, నువ్వు వెళ్ళి దాన్ని కలవటం, నీ పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా నీ పెళ్ళాం మీద నువ్వు చెయ్యకపోవటం, ఇంకా నువ్వు దాంతోనే స్నేహాలనే దాంతో ప్రేమల్నే ఆ తర్వాత ఇంకా ఏమేమి కొనసాగిస్తున్నావో అది నీ తప్పు. పెళ్ళైన తర్వాత దాని సంసారాన్ని అది కింద మీద పడి నిలబెట్టుకోవాలే కానీ అలాంటిదే నిన్ను దానికి వదిలేసి తప్పంతా దీందేనని చెప్పి ఇది నీకు విడాకులు ఇచ్చే పుట్టింటికి రావటం వేద తప్పు. మీ ముగ్గురిది ఒక తప్పు అయితే ఈ దేవ్ అనేవాడు వచ్చే మధ్యలో దాని మెళ్ళలో తాళి కట్టి అది నా పెళ్ళం, మీకు దాని మీద హక్కు లేదని, మేము దాన్ని విధవని చేయకపోతే అడ్డం పడి దానికి రెండో మొగుడవుతానని తాళి కట్టడం వీడు చేసిన తప్పు. కాబట్టి మా నలుగురికి అన్నాడు దేవ్, మీ నలుగురికి ఈ ఊరి పంచాయతీ ప్రకారం మేము శిక్షణ విధిస్తున్నాం ఇంకా అన్నాడు దేవ్. అనేసరికి ఏంటి ధిక్కారమా గోంగూర పచ్చడా ఇంకేమైనా కాదు అంది వింజ. అనేసరికి ఏంటి వదరబోత్తాను ఊరుకొని ఆపండి ఇంకా అన్నాడు విశ్వ. ఇప్పుడు తన జీవితంలో
నేను లేను, నా జీవితంలో తను లేదు. ఇప్పుడు తను నా భార్య, నేను తాళి కట్టాను. తను ఇప్పుడు విశ్వకి భార్య కాదే, తను ఆల్రెడీ విడాకులు ఇచ్చేసిందే. నేను తన్నే ఎప్పటి నుంచో ప్రేమించాను విశ్వ. అలా అనుకుంటే నువ్వు తన లైఫ్లో ఉన్నావని నాకు తెలియదు, తను నాకు చెప్పలేదు. అసలు నేను ప్రేమిస్తున్నాననే విషయం వేదకు తెలియనే తెలియదు. 10th క్లాస్లో కలిగింది తన మీద ప్రేమ అనే ఫీలింగ్. అప్పుడు చెప్పే ధైర్యం లేదు. ఇంటర్లో చెప్తామన్నా ధైర్యం లేదు. బీటెక్ సెకండ్ ఇయర్లో చెప్తామన్నప్పుడు నీ విషయం చెప్పిందే. ఆ తర్వాత ఇన్నాళ్లుగా నేను నరకం అనుభవిస్తూ తనకి దూరం కాలేక దగ్గర కాలేక చిత్రవద అనుభవించాను. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కడనే కొడుకునే. మా అమ్మా నాన్నలు కూడా నా కోసం కోట్లు సంపాదించారు. మా క్యాస్ట్ ఇదే, మాకేమీ లేక దిక్కుమొక్కు ఇదే కాదు. తన లైఫ్లో ఆల్రెడీ విశ్వ ఉన్నాడనే దాంతో తనని యాక్సెప్ట్ చేసిందనే దాంతో నేనేమి మాట్లాడలేకపోయాను. ఇప్పుడు విశ్వ లైఫ్లో వింజ ఉందని తెలిసిందే. వేద లైఫ్లో ఇప్పుడు విశ్వ లేడు కాబట్టి తను నాది. ఇప్పుడైనా మీరే తెంచేశారుగా విశ్వ కట్టిన తాళి. వేదే డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టి వాళ్ళిద్దరినీ కలవమని చెప్పొచ్చింది కదా. ఇంకా నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? నా ప్రేమ ఇప్పుడు పవిత్రమైందే. తను నా భార్య, నా అర్ధాంగి మీద మీరెవరండి చేయి చేసుకోవటానికి? మీరెవరు కొట్టడానికి తిట్టడానికి? తను మేజరు, నేను మేజరు. మేము మైనర్లం కాదు. మీరు కొడితే పడటానికి తిడితే పడటానికే. ఏమే ఆ తాళి తెంచి వాణ్ణి వద్దనుకొని వస్తావా, వచ్చి సుభద్రతతో పాటు పడుండవా అనేపాటికి వేద, నీ లైఫ్లో నువ్వు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నీ పక్కన నిన్ను ప్రాణంలా ప్రేమించే దేవ్ ఉన్నాడు. నువ్వు వీళ్ళ మాటలు వినే రాంగ్ స్టెప్ తీసుకున్నావంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది. నువ్వు అతనితో ఉండటమే కరెక్ట్ ఏమో కదో. నిన్ను ప్రేమించేవాడు నీకు దొరికినప్పుడు చిన్ననాటి నుంచి ఉన్న మీ స్నేహం ప్రేమగా మారి పెళ్ళైతే మీకంటూ ఒక లవ్ బాండింగ్ ఎఫెక్షన్ ఫ్యామిలీ ఏర్పడుద్ది. ఇలాంటి మూర్ఖుల మధ్య ఉండి నీ లైఫ్ నాశనం చేసుకోకు అంది వింజ. విశ్వ, ఇప్పుడు నేను నీ లైఫ్లో లేను. ఒకవేళ నీ లైఫ్లో నేనున్నా నువ్వు హ్యాపీగా ఉండలేవు కాబట్టే దేవుని పంపించాడేమో వేద. నువ్వు అతనితో ఉండటమే కరెక్ట్. ప్లీజ్ అతనితో వెళ్ళిపో. నువ్వు మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకొని మీ పుట్టింటి వాళ్ళ వైపు కొమ్ము కాయకో. చూడండి, తప్పులు చేసింది మనం. బుద్ధి జ్ఞానం లేకుండా జాతకాలనే దాంతో పిల్లలకి తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసే, వాళ్ళకి ఏమీ తెలియని వయసులోనే వాళ్ళ మనసుల్లో అడ్డమైనటువంటి ఆశల్ని రేపే వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు మారచ్చు, వాళ్ళ నిర్ణయాలు మారచ్చు అనేది తెలుసుకోకుండా బొమ్మలు పెళ్ళిని చేసి దాన్ని రిజిస్టర్ చేయించే మనం వాళ్ళ మనసులకు శిక్షేసాం. ఇప్పుడు పిల్లలు ఎవరి జీవితాలు వాళ్ళతో బాగుంటాయి అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకండి పెద్ద మనసు చేసుకొని వాళ్ళని ఆశీర్వదించక మనమందరం కలిసి వాళ్ళనే ఇంకా నరకం పెట్టడం అని సావిత్రి జగన్నాథం కూడా అన్నా. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, 6 100 100 126 ఒక ఇంటికి పెద్ద కూతురే ఒక వెలయాల్లా పతితల కులతల మొగుడికి విడాకులిచ్చి వచ్చేసి ఇంకొకడెవడో ప్రియుడితో ఇది ఇంతకాలం వీడిని మరిగే మొగుడిని కాదనుకుందనమాట. అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. నేను తన చిటికెన వేలు కూడా టచ్ చేశారు కానీ ఎప్పుడు అసలు నేను ప్రేమిస్తున్నానని తనకి తెలియదు. మాది పవిత్రమైన స్నేహం. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఇంకా మీకు వేరే ఆలోచనలు రావండి. వింజా నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా కలిసే ఉన్నాం. మేమేం ఇంటిమేట్లు అవ్వలేదే. ఎవడికి తెలుసయ్యా, ఎవడు చూశాడు, ఎవడి దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు అందు వేద వాళ్ళ పిన్నే. ఇప్పుడు మీకు ప్రూఫ్లు చూపించడం కోసం మేము చెయ్యని తప్పులు చేయలేములే కానండి, మీరింకా మీ మాటలు తట్టుకోండి ముందు అనేసరికి దీన్ని ఈ ఊరు నుంచి మా కుటుంబం నుంచి బహిష్కరించి వెలివేస్తున్నాం. ఇక దేనికి మాకు ఎలాంటి సంబంధం లేదని వేద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నెత్తి నీళ్లు పోయించుకొని అక్కడికక్కడే పండితుడిని పిలిపించి ఆ అమ్మాయికి పిండ ప్రదానాలు పెట్టేసి ఆ అమ్మాయి వస్తువులన్నీ అక్కడే మొత్తం మంట వెలిగించి అత్తారింటికి దాడేదిలో సునందై తగిలేసిన లెవెల్లో తగిలేసి వదిలిపెట్టారు. పేడ విరగడైపోయింది. ఇలాంటి పశువులకి చెప్పినా అర్థం కాదు అనే దాంతో హ్యాపీ మ్యారేడ్ లైఫ్ దేవ్. తన్ని హ్యాపీగా చూసుకో. తను చాలా మంచిదే. ఒక మంచి స్నేహితురాల్లా తన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నేను అన్నాక మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అన్నాడు దేవ్. ఇంకా అదేగా మిగిలింది అన్నాడు విశ్వ. ఇక వేదం తీసుకొని దేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏంట్రా ఇదంతా అని అడిగింది వేద. అడిగితే నిన్ను నిజంగానే నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను వేద. ఆ విషయం నీకు చిన్నప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఒక టైంలో నీకు చెప్తామనుకున్నప్పుడు నీ మెళ్ళో తాళిని చూసే ఆ క్షణమే నా గుండె బద్దలైపోయిందిరా. నీకు తెలుసుగా నాకు స్మోకింగ్ డ్రింకింగ్ స్మెల్ కూడా పడదనే.
చూడరా, ఇవన్నీ నేను తాగి పడేసిన బాటిల్సే. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాను. రోజు ఈ గోడ మీద ఉన్న ఈ ఫోటోతో, గుండెల మీద ఉన్న నీ పేరుతో ఉన్న ఈ టాటూతోనే నా జీవితాన్ని గడిపేస్తూ వచ్చానురా అనేపాటికి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసిందే. ఆమెను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాక దేవ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. జరిగిపోయిన సోది సుత్తి అంతా దేవ్కి చెప్పే అలవాట్లేదు. దాంతో ఈ అమ్మాయిని నేను ప్రేమించానమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చారు. దాంతో తన్ని నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకున్నాను డాడీ అంటే, ఇట్స్ ఓకే నాన్న, దానిలో ఏముంది, మేమేమి ప్రేమకు విరుద్ధం కాదే, అమ్మాయి బంగారు బొమ్మలాగా ఉందే, నువ్వెటు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం, వెడ్డింగ్ ప్లానర్స్ని పిలిచి పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేసుకుంటాం, నువ్వేం బాధపడకమ్మా. కొన్నాళ్ళు పోయిన తర్వాత కామనే కదా, ప్రతి పేరెంట్స్ ఇలాగే లవ్ మ్యారేజ్లు అంటే అబ్జెక్షన్లు పెడతారు. అందరికీ మాలా ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్స్, బ్రాడ్ మైండెడ్ సెట్స్, అలాగే అందరూ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచించరు నాన్న వేద అన్న తర్వాత వేదకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవ్ వీళ్ళ ఈ పిచ్చితనం, ఈ తింగరతనం కూడా ఫస్ట్ టైం లైఫ్లో ఆరాలు తీసే గుణం లేకపోవటం కూడా మంచిదేనేమో అనిపించేసింది ఆ అబ్బాయికే. తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లను పిలిపించి వేదకి దేవ్కి మళ్ళీ మెహందీలు, హల్దీలు, సంగీతులు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షన్లు, సత్యనారాయణ వ్రతాలు, హనీమూన్లకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత దేవ్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుని బిజినెస్కి వెళ్ళొస్తూ వేద అమ్మా నాన్నలతో అలా ఉండకు దేవ్, బాధపడతారు, వాళ్ళు ఏం చేసినా నీ కోసం కాదా చెప్పు అనేసరికి సర్లే కానీ అన్న తర్వాత నువ్వేం చెప్తే అది వింటమేగా నాకు అలవాటు అన్న తర్వాత వాళ్ళని బాధ పెట్టకు, వాళ్ళు క్లోజ్గా ఉండట్లేదు అంటున్నావు, వాళ్ళిద్దరు ఏమైనా ఒకళ్ళతో ఒకళ్ళు క్లోజ్గా ఉంటున్నారా? నానా దేవ్ నీకోసం 20 CR ప్రాపర్టీ కొన్నామమ్మా, ఇదిగో ఈ ఫ్యాక్టరీ లాస్లో ఉందంటే కొనేసాము నీకోసం, వాళ్ళు ఏం ఆలోచించినా నీకోసం నీ పిల్లల కోసమే కదా దేవ్, ఎందుకు వాళ్ళని నువ్వు కూడా అర్థం చేసుకోవు అన్న తర్వాత సర్లే వాళ్ళు అలా ఉండబట్టేగా నేను హాస్టల్కి వచ్చి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అన్నాడు. వీటికేం తక్కువ లేదురా బాబు అనేసి అలా వేద దేవుల లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఇక ఇటు విశ్వ విషయానికి వస్తే ఇంటికి వచ్చి రాగానే ఎటు వేద డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టే ఉంచింది కాబట్టి దాన్ని లాయర్ గారికి ఇచ్చి డివోర్స్ తీసేసుకున్నాడు. అయితే అందులో వేద తప్పు నాదే అనేది కొట్టేయించి మ్యూచువల్గా ఇద్దరికి ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పి విడాకులు తీసేసుకోవటం అయిపోయిన తర్వాత వింజని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాడు విశ్వ. ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేవా నాన్న నువ్వింకా అని జగన్నాథంతో రాసేయించుకొని విశ్వ వింజన్ తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే విశ్వం నేను ప్రేమించానని, అనుకోని కారణాల వల్ల తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీకు చెప్పకపోవటం పొరపాటే, వీఆర్ సారీ అని చెప్తే వాళ్ళు ముందు కాస్త మనసు బాధ పెట్టుకున్న తర్వాత అల్లుడు మంచోడని, డబ్బున్నోడని, కూతురు సుఖపడు అనే దాంతో చిన్నప్పటి నుంచి తెలిసిన విశ్వే దానికి తోడు ఇక అనివార్య కారణాల వల్ల కూతురు పెళ్లి చేసుకున్నానని చెప్తుంది కాబట్టి వాళ్ళ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి కూతుర్ని అల్లుడిని ఆదరించారు. ఆ తర్వాత సావిత్రి జగన్నాథాన్ని నువ్వు వంటగది పూజ గది చూసుకో, నువ్వు ఇక నుంచి ఏ ఫ్యాక్టరీలు డబ్బులు లావాదేవీలు వద్దు నాన్న, అమ్మతో పాటు వంటగదిలో వండించుకొని తింటూ అమ్మతో పాటు పూజ గదిలో కూర్చొని సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ అమ్మతో హ్యాపీగా గడుపు, నువ్వు దయచేసి మీ ఇద్దరు మళ్ళీ మా లైఫ్లాగా మా పిల్లల లైఫ్లో ఏ డెసిషన్లు తీసుకుంటారో మీరు, అందుకే మిమ్మల్ని ఇంకింతకు మించి నేనేమీ అనలేకపోతున్నానని. అబ్బా కోపం తగ్గించుకో విశ్వ, నువ్వు మాట్లాడకు వించా, వీళ్ళ వల్ల ఎంతమంది లైఫ్లు కొలాప్స్ అయిపోయాయో నీకు తెలుసారా అన్న తర్వాత వెంజన్ తీసుకొని విశ్వ ఆఫీస్కు వెళ్ళొస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ అలా గడిచిపోతూ కొంతకాలానికే వేదకి దేవ్కి 2 పిల్లలు పుట్టారు, వింజకి విశ్వకి 2 పిల్లలు పుట్టారు. ఫోన్లు చేసుకొని ఒక మంచి స్నేహితుల్లాగా 2 ఫ్యామిలీల వాళ్ళు అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ఊరు వచ్చినప్పుడు వేదాదేవ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఆ ఊరు వెళ్ళినప్పుడు వింజ విశ్వ అక్కడికి వెళ్ళొచ్చేవాళ్ళు. నో రిగ్రెట్స్, నో తిట్టుకోటాలు, నో కొట్టుకోటాలు, నో దెప్పుకోటాలు. ప్రేమ లేక పెళ్ళా అన్న విషయంలో విశ్వ మొత్తానికి తన ప్రేమని పెళ్లిగా మలుచుకోవటానికే వేద సహాయపడిందే. ఇటువైపున దేవుది ప్రేమ లేక పెళ్ళా అనుకున్న విషయంలో విశ్వ పుణ్యమా అంట, దేవుడు
దేవుకి తిరిగి తన వేద దక్కిందే. అదే ప్రేమ లేక పెళ్ళా అన్న విషయంలో వింధ్య ప్రేమ విషయంలో ఓడిపోతానేమో అనుకుంటే వేద పుణ్యమా అంటూ పెళ్లిలో కూడా గెలిచిందే. వేద విషయంలో కూడా ప్రేమ లేక పెళ్ళా అంటే విశ్వ వల్ల ఆమె చాలా పవిత్రంగా తిరిగి తన దేవుని చేరుకుందే. ఇలా మొత్తానికి ఈ కథ ఓ కంచికి చేరి వీళ్ళ జీవితాలు హ్యాపీగా సుఖాంతమయ్యాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి కథలు మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.